ప్రపంచమంతా యుద్ధ జ్వాలలు రగులుతున్నటువంటి వేళ దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తూ అమెరికా విఫలమవుతున్నటువంటి వేళ రెండో వైపున కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఆయిల్, గ్యాస్ ఆల్టర్నేటివ్ ఇంతవరకు గల్ఫ్ దేశాల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. మనమే అట్లాంటి ఆల్టర్నేటివ్ చూసుకున్నాం. కాసేపు ఇరాన్ దగ్గర కొన్నాం, కాసేపు రష్యా దగ్గర కొన్నాం. ప్రపంచంలో ఎక్కడ తక్కువకి వస్తే వాళ్ళ దగ్గర కొంటాం. దిక్కుమాలినటువంటి లాజిక్లతోనూ అనవసరమైనటువంటి డ్రామాలకి మనం దూరంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు ఇష్యూ నడుపుకుంటూ వచ్చాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే, ఆల్జీరియా లాంటి చిన్న దేశాలలో గ్యాస్ నిక్షేపాలు ఇప్పటిదాకా లేనటువంటిది ఇప్పుడు భారీ ఎత్తున తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది, ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఆల్జీరియా నుంచి ఇప్పుడు ఎట్లయితే మొన్నటిదాకా రష్యా వాళ్ళ గ్యాస్ని జర్మనీకి పైప్ లైన్లో పంపించి అక్కడి నుంచి యూరప్ సమాజానికి ఇచ్చారో, ఇప్పుడు సౌదీ అరేబియా ఏదైతే టర్కీకి పంపించి అక్కడి నుంచి చేద్దాం అనుకుంటుందో, అట్లాగే ఆల్జీరియా తాజాగా తన గ్యాస్ ఎక్స్పోర్ట్స్ని స్పెయిన్కి 12.5% పెంచింది. ఆల్రెడీ పైప్ లైన్ ఉంది వాళ్ళ మధ్యన. గాజా ఇరాన్ వార్ నేపథ్యంలో ఈ ఆల్జీరియాకి కాస్త లాభం ఎక్కువ వస్తుంది, ఎక్కువ వినియోగం ద్వారా.